నమస్తే అండి, నేను రజాక్. నేను అనుకున్నది జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే నాగార్జున గారి మీద, నాగ చైతన్య గారికి, వాళ్ళ పొరువుకి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ వ్యక్తిత్వానికి జరిగినటువంటి దాడి, హాని మామూలైంది కాదు. సో నేను పొద్దునుంచి ఎదురు చూస్తున్నాను వీళ్ళ దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్ కోసమే. సరే, ఎదురు ట్విట్టర్లో రియాక్ట్ అయినారా, మీడియా ముందు రియాక్ట్ అయినారా, సో అదంతా సెకండరీ. బట్ ఏంటంటే మా దాకా వచ్చి అతి నీచమైన హేయమైన కామెంట్స్ చేస్తే మేము మిమ్మల్ని వదిలిపెట్టాం, మిమ్మల్ని కూడా మేము చూసుకుంటాం. సో మా సత్తా ఏంటో కూడా చూపిస్తాం. మీరు ఎంత పెద్ద తోపులైనా అయి ఉండొచ్చు, మీరు ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా అయి ఉండొచ్చు, మేము చూపిస్తామని ఒక ఇండికేషన్ అయితే పంపించిన నాగార్జున. సో సురేఖపై పరువు నష్ట దావా వేసినటువంటి నాగార్జున నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ పై నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని, అది పరువు భంగం కలిగించడం కదా, దాన్ని కిచిడి చేయడం అంటారు. పరువుని వ్యక్తిత్వ హన్నం అంటారు, కుటుంబ హన్నం అంటారు. బేసిక్గా అక్కినేని ఫ్యామిలీకి ఒక మంచి పేరు ఉంది. సరే, ఒకటబ్బా పర్సనల్ విషయాలు చాలా ఉండొచ్చు. ఇప్పుడు నాగార్జున బిజినెస్లు చేసుకుంటాడు, అదేవిధంగా ఆయన జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటాడు, లేదా కేసీఆర్కి కేటీఆర్కి సన్నిహితంగా ఉంటాడు. అవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతం. బట్ ఏంటంటే బయటకు వచ్చే టైంకి ఈ విధంగా నాగార్జున తన కోడల్ని వేరే వాళ్ళ దగ్గరికి పంపించినాడని, లేదంటే నాగ చైతన్య తన భార్యను వేరే వాళ్ళ దగ్గరికి పంపించారని అలాంటి కామెంట్స్ వస్తే తీసుకోకూడదు. ఎందుకు తీసుకోవాలా? దేనికోసం తీసుకోవాలా? అసలుకి కొండా సురేఖ గారికి ఈ కామెంట్స్కి ఏం సంబంధం? ఆమె ఎందుకు చేయాలా? అసలు నాగార్జునకి కొండా సురేఖకి ఏం సంబంధం? నాగార్జునకి నాగ చైతన్యకి ఏం సంబంధం? నాగార్జునకి సమంతకి ఏం సంబంధం అని చెప్పేసి ఆ కామెంట్స్ చేస్తుంది. పరువు నష్టం దావా వేయండి. 100 కోట్లకి వేస్తారు, 200 కోట్లు వేస్తారు, బహిరంగ క్షమాపణలు చెప్పిస్తారు, లేదంటే పేపర్లో పెద్ద పెద్ద కటౌట్లు పడే విధంగా క్షమాపణలు రాపిస్తారు, లేదంటే మీడియాలో సోషల్ మీడియా వ్యాప్తంగా సర్క్యులేట్ చేస్తారు. ఏదైనా చేయనియండి. మీ క్షమాపణల దగ్గర నుంచి మొదలు పెడితే అన్నిటి పరంగా ఈ మీడియాలో, ఈ సమాజంలో మీకు జరిగినటువంటి ఏదైతే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ మొత్తాన్ని కూడా వెనక్కి తెచ్చుకోండి. జరిగినటువంటి డ్యామేజ్ మొత్తాన్ని కంప్లీట్గా పూర్తి చేయండి. దమ్ముగా కోర్టులకు పోండి. కోర్టులకు పోయి కేసులు వేసుకోండి. వేసిన తర్వాత వాళ్ళ కోర్టులు చుట్టూ తిప్పండి. అదేవిధంగా బహిరంగ క్షమాపణలు చెప్పించుకోండి. ఇంత చేస్తే కానీ నెక్స్ట్ ఇంకొకటి ఎవడైనా సరే మాట్లాడంటే భయపడే స్టేజ్కి తీసుకురండి. నేను తప్పు పట్టట్లేదండి. విమర్శించడం తప్పు అంటే తప్పు కాదు. ఇప్పుడు కేసీఆర్ని విమర్శించండి, ఎవడొద్దన్నాడు? కేటీఆర్ని విమర్శించండి, ఎవడొద్దన్నాడు? రేవంత్ రెడ్డిని విమర్శించండి. ఇదే కొండా సురేఖ గారిని విమర్శించండి, ఎవడొద్దన్నాడు? ఒక స్థాయి వరకు. కొండా సురేఖ గారు అక్కడ ట్రిగ్గర్ అవడానికి కూడా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. బట్ అవి చాలా చిన్న అయిపోయినాయి. ఈ ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది. ఆమెని చాలా భయంకరంగా ట్రోల్ చేసినారు. ఎంపీ రఘునందన్ రావు గారిని ఎంత దుర్మార్గంగా, ఈమెను ఆయన్ని ఉద్దేశించి, ఆయన ఏమో చెల్లి అంటారు, ఈయనేమో అన్నయ్య అంటారు ఆమెని. వాళ్ళు అలా పిలుచుకునే వాళ్ళ మధ్య అక్రమ సంబంధాలని అంటగట్టినా, లేదంటే అనవసర సంబంధాలు అంటగడితే ఆమె ట్రిగ్గర్ అయినారు. బట్ ఆ ట్రిగ్గర్ పాయింట్ ఇది కాదు కదా, వీళ్ళ మీద కాదు కదా తీర్చుకోవాల్సింది. నువ్వు కేటీఆర్ మీద తీసుకోవాలంటే తీర్చుకో, అంటే కేసీఆర్ మీద తీసుకోవాలని తీసుకో. మొత్తానికైతే పరువు నష్ట దావా వేసినట్టుగా అయితే తెలుస్తోంది నాంపల్లి కోర్టులో. సో మొత్తానికైతే ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఒక శృతి మించి రాగాను పడేటటువంటి వ్యక్తుల్ని కోర్టుకి ఇచ్చి తప్పనిసరిగా జైలు ఓచలు లెక్క పెట్టాలా, కోర్టులు మెట్లు లెక్కించే విధంగా చేయాలి.